నెక్స్ట్ ఈ మూవీస్ అన్నీ ఒక ఎత్తు అయితే మీరు ప్రొడ్యూసర్గా కూడా అవతారం ఎత్తిన స్టేజ్ ఒకటి కనిపించింది మాకు. అది అది మామూలు అవతారం. ఎస్, అదే దానికి ఎలా అసలు ఆ చేంజ్ ఎందుకు వచ్చింది, ఎలా మీకు అనిపించింది? అంటే నేను ఆ నలుగురు సినిమా చేసిన తర్వాత చాలామంది బాగా మెచ్చుకున్నారు. అంటే నన్ను మెచ్చుకోవడం కన్నా సినిమాని బాగా మెచ్చుకున్నారు. అంటే చాలా హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా, ఫైన్ నంది అవార్డ్స్ మూవీ, అందులో ఎవ్రీ ఎమోషన్స్ ఉంటాయి. సో అలాగే నేను కలియుగ్ అనే ఒక ప్రాజెక్ట్ ఏదైతే చేశానో అందులో కూడా ఈక్వల్ సేమ్ ఎమోషన్స్ ఉంటాయి. సో దానివల్ల ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి, బెటర్ క్యారెక్టర్స్ వస్తాయని చెప్పి ఆర్టిస్ట్గా నేను ఒక స్టెప్ వేసా. సో అది నిజంగా నాకు అంటే తెలియలేదు, నాకు మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల, నాకు తెలియకపోవడం వల్ల చిన్న పెద్ద బ్లండర్ మిస్టేక్ అయింది అది. సో అంటే అందరూ సపోర్ట్ చేస్తారు అనుకున్నా. అంటే సినిమా చేయటం చాలా ఈజీ, ఇట్స్ అ బిజినెస్, ఇస్ చాలా కష్టం. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఈజీ. సో అది బయటికి తీసుకురావడం అన్నది చాలా కష్టం. ఇప్పుడున్న థియేటర్స్ వైజ్ కానీ, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ నాకు ఎందుకో చాలా అంటే సపోర్ట్ ఎవరు లేక ఏం తెలియక నాకు చాలా కష్టం అనిపించింది. ఓకే, సినిమా చేయడం మాత్రం ఫట్మని చేసేసా. దాని తర్వాత కొంచెం మనీ స్ట్రక్ అయిపోయి ఇట్స్ స్ట్రగ్లింగ్ అయ్యి కొంచెం అలాగా. సో మీ లైఫ్లో ఒక ఏమంటారు బ్లాక్ పాయింట్ లాగా ఒకటి అంతే, ఎవ్రీబడీస్ అందరి లైఫ్లో ఇలా ఉంటుంది, అప్ అండ్ డౌన్, ఒక అలలా ఉంటుంది లైఫ్. డౌన్ అవుతుంది, హైట్ అవుతుంది, సో నా లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఎవ్రీబడి లైఫ్లో, అందరి లైఫ్లో కామన్. కొన్ని అలిగేషన్స్ కూడా వచ్చాయి కదా మీ పైన, కేసు అది ఇది అని చెప్పి. అవును. సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? అసలు వచ్చింది కాబట్టి ఫేస్ చేయాలి, తప్పదు. అంటే ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? ఇక ట్రాన్స్లో ఉంటాం, ట్రాన్స్లోనే వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు అలా వస్తుంది, పట్టుకు వెళ్ళిపోతుంది తప్ప మనం అరే ఎలా వచ్చింది, ఎలా తీసుకెళ్ళిపోయింది అన్నది మనకి ఏం తెలియదు. సో అక్కడి నుంచి మళ్ళీ ఎలా ఈదుకుంటూ మనం సేవ్ అయ్యి వచ్చాము అన్నదే దిస్ విన్నింగ్ పాయింట్, అంతే. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏమి ఉన్నాయండి? ఇప్పుడు ప్రెసెంట్ 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. పాన్ ఇండియా అని ఒక సినిమా, ఓకే, ప్లస్ నారాక్షస్ అని ఒక సినిమా చేస్తున్నా, మిస్టర్ ఆనంద్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా, ఇంకొక కొత్త మూవీ ఒకటి స్టార్ట్ అవుతుంది, అదొక మూవీ చేస్తున్నా. ఒక 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. మళ్ళీ ఆన్ ది ట్రాక్, మళ్ళీ ఎస్ బ్యాక్ బౌన్స్ అయిపోయారు అనమాట. గురుగారి దయ వల్ల మహేష్ బాబు గారి సినిమాలో చేస్తే ఇంకా ఐఎమ్ ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇయర్. అసలు హ్యాట్రిక్ కొట్టచ్చు అనమాట. షూర్ డెఫినెట్గా. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అసలు సినిమా కోసం. ఓకే, మాకు అప్పటి నుంచి ఉండే డౌట్ ఏంటంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పి. లేదు, అన్మ్యారీడ్. సో మరి సంక్రాంతి అల్లుడిగా ఎవరింటికన్నా నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా వెళ్ళబోయే ఛాన్స్? ఇప్పుడే అందరింటికి వెళ్ళిపోతే అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు? అలా కాదు, అల్లుడిగా ఒక ట్యాగ్ వేసుకుని. అమ్మో, అది చాలా ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ కాబట్టి ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అసలు ఆ ట్యాగ్ ఎప్పుడు వేసుకుంటారు? ఊర్లో అందరూ అత్తలే ఉంటారు మ్యాక్సిమం. ఇప్పుడు వాళ్ళని కూడా మనం అత్త ఎలా ఉన్నారు, అత్త ఎలా ఉన్నారు, సో వాళ్ళ కూతుర్లు ఉంటే వాళ్ళందరూ కూడా గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి ఒక్కరితో మనం అలా కాదు, ఒక ప్లానింగ్ అంటూ ఉంటది కదా మ్యారేజ్ కి అని చెప్పి. ఏం లేదండి ప్లానింగ్. ఇంట్లో వాళ్ళు కూడా ఏం అడగట్లేరా? ఎప్పుడు నాకు ప్లానింగ్ లేదు, వాళ్ళ ప్రెషర్ ఉంది. వాళ్ళైతే అడుగుతూ ఉంటారు కాబట్టి ఇట్స్ కావును. మరి ఎలా కవర్ చేస్తారు? అది వామ్మో అన్నది కవర్ చేయడం ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా సెటిల్. ఇప్పుడు మన లైఫ్లో సెటిల్మెంట్ అంటూ ఉండదండి. ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే సెటిల్మెంట్ అంటే ఈ సినిమా సక్సెస్ అయింది, మనం సెటిల్ అయిపోతాం అన్నది ఏమి ఉండదు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో, ఎలాగ ఫైనాన్షియల్గా మనం ఎలా మెయింటైన్ చేయగలమో తెలియదు. ఇప్పుడు మనల్ని నమ్మి ఒకరు వచ్చారనుకోండి, వాళ్ళకి చాలా అంటే కోరికలు ఉంటాయి, ఇవి ఉంటాయి. సో అవన్నీ వాళ్ళతో మనం తీర్చగలిగి వాళ్ళతో మెయింటైన్ చేయగలిగితేనే హ్యాపీ లైఫ్. సో మనం ఫైనాన్షియల్గా డౌన్ ఉండి మనం వాళ్ళు అడిగింది ఏదైనా ఇవ్వలేదనుకోండి, సో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మెనీ. సో అవన్నీ ఫేస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే బీ హ్యాపీ. ప్రజెంట్ అయితే ఐఎమ్ సో వెరీ హ్యాపీ లైఫ్. ఉన్నది ఒకటే లైఫ్. సో పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుండొచ్చు కదా. మీరు గ్యారంటీ ఇస్తానంటే చెప్పండి, మీరు రాసిస్తానంటే మీరే ఇచ్చుకోవాలి. అది మీరు ఏమన్నా రాసిస్తానంటే చాలా హ్యాపీగా ఉంటుందని మీరు చెప్పారు కదా. అంటే వచ్చేవాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఉండాలి. అంటే మన హైట్స్లో ఉన్నప్పుడు సపోర్ట్ ఎంత చేస్తారో, లోలో ఉన్నప్పుడు కూడా అంతే ఈక్వల్ సపోర్ట్ చేస్తే మనం చాలా సర్వైవల్ అవుతాం, హ్యాపీగా లివ్ చేస్తాం. హైలో ఉన్నప్పుడు మనం అడిగింది ఇచ్చి లోలో ఉన్నప్పుడు ఇవ్వలేదనుకోండి, అంటే అవతల వాళ్ళకి ఎన్నో ఉంటాయి డెఫినెట్గా. సో ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అవతల వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మనం ఎందుకు ఇది చేయాలన్నది ఒపీనియన్. కొంచెం సెటిల్ అయిన తర్వాత
డెఫినెట్గా ఏదన్నా ఇంకా టైం పట్టుద్ది అయితే. ఓకే. నెక్స్ట్ మీకు ఏదైనా ఒక కోరిక ఉందా, ఈ హీరోతో కంపల్సరీగా వర్క్ చేయాలి అని చెప్పి? నాకు ఇప్పుడు ఉన్న కోరికల్లా మా రాజమౌళి సార్, మహేష్ బాబు గారు ఈ నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్లో ఏదైనా మంచి క్యారెక్టర్ ఇస్తే చేయాలన్న కోరిక అయితే ఉంది హార్ట్ఫుల్లీ. ఓకే. అంటే మీరు అప్రోచ్ అవ్వడం అలా ఏమైనా ఉంటుందా, వాళ్ళే? లేదు వెళ్ళి కలుస్తా ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు చాలా, డెఫినెట్గా వెళ్ళి రాజమౌళి సార్ని మహేష్ బాబు గారితో వర్క్ చేయాలని? కలుస్తాను. ఓకే. నెక్స్ట్ ఆ మూవీలో చేస్తే మీరు హ్యాపీ, హ్యాట్రిక్ కొట్టేసినంత. అంటే మన ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఆయన గురువు నిజంగా మనకి ఏమీ లేనప్పుడు అన్నం పెట్టిన వాళ్ళే మనకి గురువు, దైవం, ఎవ్రీథింగ్ అన్నీ. సో నాకు ఆ ఫీల్ ఎప్పుడు ఉంటుంది రాజమౌళి సార్, ఎందుకంటే నాకే అంత టాలెంట్ ఉందని తెలియలేదు, రాజమౌళి సార్ గుర్తించారే లేదు నువ్వు ఇలా చేయగలవు అని చెప్పినప్పుడు రియల్లీ అక్కడి నుంచి మేము బయటకు వచ్చాం కాబట్టి ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మళ్ళీ ఎప్పుడు చేద్దామా రాజమౌళి సార్ దగ్గర అన్న ఒక ఫీల్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ అంతా ఓకే చెప్పారా, పర్లేదు వెళ్ళు చేసుకో? ఏం లేదు, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. తర్వాత నన్ను భరించలేక ఈడు ఎక్కడ ఆగేటట్టు లేడు, సరే తప్పదు కదా అని చెప్పి ఇంకా పారిపోయి వచ్చేసారా? చిన్నప్పుడు 7th క్లాస్ ఆ టైంలో. మరి ఎలా అసలు? మళ్ళీ బ్యాక్ టు వెళ్ళి 10th ఫినిష్ చేసి ఇంటర్ జాయిన్ అయ్యి ఇంటర్లో డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఓకే, ఇటు వచ్చేసారనమాట మొత్తానికి. తిట్టేవారు అనమాట మావయ్య. ఈయన కూడా డైలాగ్స్ చదవటానికన్నా నీకు రావాలి కదరా, కనీసం చదువుకోకపోతే ఎలాగా ఏంటి. సరే డైలాగ్ చదవగలను ఇప్పుడు, ఓకే చాలని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని ఇంటర్ కంప్లీట్ చేశారా? అన్ని మార్క్స్ గోడ దూకిన మార్క్సే ఉంటాయి, 35, 36. సో అలా